ఈరోజు ఆదోని నియోజకవర్గంలో 9వ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టని కొందరు అల్లరిముకలు విరగొట్టడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక రెడ్ బుక్ రాజ్యాంగానికి స్ఫూర్తిగా నిదర్శనము. ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, ఇతర పార్టీలను గౌరవించే సాంప్రదాయం మనందరికీ ఉండాలి. ఖచ్చితంగా దీనికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏ పార్టీ వాళ్ళైనా కూడా వీటిని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే ఈరోజు అధికారం వాళ్ళది ఉంటే రేపు ఇంకొకరిది ఉంటుంది. ఇంకొకరు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఒకటికి రెండింతలుగా చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రఘునాథ్ రెడ్డి, 5th వార్డు కౌన్సిలర్. 10:30 సమయంలో ఆ జెండా కట్టని కొందరు అల్లరిముకలు విరగొట్టాలని ప్రయత్నం చేశారు. అది అక్కడ విరిగిపోవడం వల్ల దాన్ని వంచేసి వెళ్లిపోవడం జరిగింది. అలాగే మళ్లీ తర్వాత రాత్రి ఎక్కడైతే రేపు పోలీస్ కంప్లైంట్ మేము ఇస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారేమో అని చెప్పి ఆ ఫింగర్ ప్రింట్స్ ను గుర్తుపట్టకోకుండా జెండా కట్టకు మొత్తము బురదను అంటించిపోవడం జరిగింది. ఇది ఒక పిరికి పంద చర్య. ఎందుకంటే నీకు అంత ధైర్యం లేనప్పుడు నువ్వు ఇరగొట్టే సాహసం ఎందుకు చేశావని చెప్పి నేను ఆ అల్లరిముకలను కోరుతా ఉన్నాను. దీని వెనక ఎవరున్నారనుకుంటున్నారు? దీని వెనక ఎవరున్నారనేది పోలీసు వాళ్ళు సుమోటోగా కేసు చేపట్టి దర్యాప్తు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నా పేరు రఘునాథ్ రెడ్డి, 5th వార్డు కౌన్సిలర్. ఈరోజు విజయనగర్ కాలనీలో నిన్న రాత్రి దాదాపు 10:30 నుంచి 11 మధ్యలో కొంతమంది ఈ ఏరియాలో ఉన్న కొంతమంది దుండగులు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కట్టని పలుగొట్టే విధంగా విష ప్రయత్నాలు చేసినారు. ఆ జెండా స్ట్రాంగ్ ఉన్నందువల్ల ఆ కట్ట పగలలేదు. కేవలం రాడ్ను మాత్రమే ఉంచడం జరిగింది. దాన్ని అవమానపరిచే విధంగా, మా వైఎస్ఆర్సీపీ పార్టీని అవమానపరిచే విధంగా ఆ జెండాకు, ఆ రాడ్ కూడా పార్టీ సింబల్ కనపడుకోకున్నట్ల బురద పూయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎంత అరాచకాలు జరుగుతూ ఉన్నాయో. ఆదోన్లో అటువంటి సంఘటనలు లేవు. ఎందుకంటే ఆదోని ప్రశాంతత ఉంటుంది. ఆదోని ఎప్పుడు కూడా ఘర్షణలకు దారి ఇవ్వదు ఆదోన్లో ఏ నాయకుడు కూడా. మరి ఈరోజు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పార్థసారథి గారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారో ఆయన ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నేనున్న పీరియడ్లో ఎప్పుడు కూడా గలాట్లు జరగకూడదు అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులు ఇది దేనికి సంకేతం? మీరు ఎన్ని చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను పీకలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలా. మీరు ఏదో చేసుకుని తినేవాళ్ళు చిన్న చితక. మీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది చిన్నగా పెద్దగా అవుతుంది. పార్టీ అంటేనే ఒక ప్రజల నమ్మకాన్ని మీరు వమ్ము చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే మీరు ఈరోజు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ప్రజలకు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా ప్రజలకు దగ్గర కావాలి. కానీ ఈరోజు ఇలా జెండాలు పెరగడం, కట్టలు ఇరుకొట్టడం ఇలాంటివి చేయడం వల్ల అది ఏది కూడా జరగదు. ఎందుకంటే మీరు ఈరోజు చేస్తే మరి రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ చేయాల్సి వస్తుంది. అది తప్పు. ఎప్పుడైనా కానీ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి, ఆ యొక్క పార్టీలు బలంగా చేసుకోండి. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు పాల్గొట్టడము, కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేయడము ఇవన్నీ సరైన పద్ధతి కాదు. మీరు ఈరోజు ఒకటి చేస్తే రేపు 2 చేయాల్సి వస్తుంది. అది కాదు మన సంస్కృతి. మనం ఎంతసేపు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సంక్షేమ పథకాలు అమలుపరిచే విధంగా ఎవరికైతే పథకాలు రాలేవో వాళ్ళందరూ కూడా పథకాలు ఇప్పించి వాళ్ళ మన్ననాలు పొంది ముందుకు పోవాలి. కానీ ఇలాంటి జెండాలు పలుగొట్టినంత మాత్రాన, కార్యకర్తలు బెదిరించినంత మాత్రాన ఆదోన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు భయపడే స్థితిలో లేరు. ఎందుకంటే రాష్ట్రంలో మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే యాత్రను ఎవరు ఆపలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజామయనం ఆయన గతంలో ఇచ్చిన నవరత్నాలనే సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా ఇచ్చినారు కాబట్టి ఈరోజు ప్రజలు ఆ పథకాలు అన్నీ కూడా వాళ్ళకి అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువ రోజులు కూడా నడవు. ఎందుకంటే చూసినాం ఈ సంవత్సర కాలంలో మీరు ఎంత అరాచకం చేయాలో రాష్ట్రంలో అన్ని అరాచకాలు చేసినారు. కానీ ఆదోన్లో నడవదు. మీరు ఏదైనా ఉంటే మీకు కాలనీలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ప్రజలకు మంచి చేసి ఆ పథకాలు ముందుకు చేసే విధంగా చేస్తే బాగుంటుందని ఈరోజు ఆదోనిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారు కాబట్టి మీరు రానున్న దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మన పార్టీ కార్యకర్తలు, లీడర్లు కూడా ఉంటారు ఇక్కడ. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా పార్టీలు అంటేనే ప్రజలకు సేవ చేసే ఒక జెండాను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఒక కోరికతో ఉంటుంది కాబట్టి వాటిని కూడా అందరూ అవమానపరిచే విధంగా చేయకూడదు. ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా సరే పార్టీలను గౌరవించి ముందుకెళ్ళాలి. ప్రజల పక్షం నిలబడి పథకాలు రాని వాళ్ళందరూ కూడా పథకాలు ఇప్పిస్తే బాగుంటుందని మేము భావిస్తూ ఎవరైతే ఈ దుండగలు ఈ ఘటన చేసినారో వాళ్ళందరూ కూడా 3 టౌన్లో
మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ శ్రేణులందరూ వచ్చినారు. ఈ 3 టౌన్ లో పోయి ఈ దుండగులు ఎవరు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకో విధంగా డిఎస్పీ మేడం గారికి అలాగే 3 టౌన్ సిఐ గారికి కూడా మేము మెమరాండం ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎవరైతే వాళ్ళు విచారణ చేసి పోలీసులు కూడా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసే విధంగా ముందుకు పోతుందని మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాం. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు.